హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ ఎర్ర కారం దోశ అయితే వండబోతున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా ఎర్ర కారం చేయడానికి 2 ఉల్లిపాయలు అండి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. తొక్క తీసిన వెల్లుల్లి రవ్వలు అవి ఒక 10, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కాస్త చింతపండు, వీటినంతా బాగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేశాక వాటిని ఒక మూకట్లోన నూనె పోసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇది చిన్న మంట మీదనే పెట్టి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్నాక వెంటనే తీసి ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే పల్లీల చట్నీ వండబోతున్నా అండి. మనకు తగినంత పల్లీలు వేసుకోవాలి. 1 కప్ పల్లీలు అయితే వేసుకున్నాను అండి ఒక మూకట్లోన. ఇవి వేడెక్కినాయండి. ఒక పక్కన అయితే సర్వ్ చేసుకున్నాను. ఒక ప్లేట్లోన ఒక 8 పచ్చిమిర్చి అండి, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, 4 వెల్లుల్లి రెవ్వలు, కాస్త చింతపండు. ఇవల్ల చల్లారాక పల్లీలు అయితే పొట్టు తీసానండి, అది మిక్సీ జార్లో వేసాను. 1 కప్పు పుట్నాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటినంతా చక్కన పేస్ట్ చట్నీలాగా మనం కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక వాటిని పోపు చేసుకోవాలండి. తరువాత చేసుకోవడానికి ఒక మూకట్లోన ఆయిల్ వేసుకొని కాస్త మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, ఇవి కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇలా రంగు మారాక వీటిని చట్నీలో అయితే వేసుకోవాలండి. ఇంతేనండి, పల్లీల చట్నీ అయితే తయారైంది. ఇప్పుడైతే మనం దోశ అయితే వేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లోన మనకు ఎంత కావాలంత పిండి వేసుకొని అందులో ఉప్పు, సోడా పొడి, కాస్త వాటర్ అండి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త ఇలా పల్చగా ఉండేటట్టు ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడైతే పెన్నం అయితే వేడెక్కిందండి. ఇలా ఆనియన్తో ఇలా అంతా తిప్పుకొని మనము దోశకి ఎంత కావాలో అంత పిండి వేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాని మీద ఆయిల్ వేసుకొని ఇందాక నేను ఎర్రకారం అయితే నేను చూపించాను కదండి, ఆ మసాలాని అయితే దోశ పైన వేసుకొని ఇలాంతా అప్లై చేసుకోవాలండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మిగతావన్నీ ఈ విధంగానే నేను చూపించిన విధంగానే వేసుకోవాలండి దోశలు. మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందండి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఎర్ర కారం దోశ పల్లీల చట్నీ అయితే తయారైందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.